అండ్ ఇంకొకటి తాజాగా నిన్న చూశారు తిరుమల దర్శనాలు 300 మందిని విఐపి బ్రేక్ దర్శనంలో తీసుకెళ్లారు. పులివర్తి నాని గారు చంద్రగిరి ఎమ్మెల్యే అని చెప్పేసి ఒకటి మార్నింగ్ తెలుగుదేశం లీడర్స్తో మాట్లాడినప్పుడు అది నిజం కాదు, ఒక 7 ఎమ్మెల్యేల దగ్గర నుంచి లెటర్లు తీసుకొని మొత్తం ఒక అరౌండ్ 50 మెంబర్స్ని మాత్రమే తీసుకెళ్లారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు గారి దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అలా తీసుకెళ్తే ఆయన ఒప్పుకోరు ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ అని. ఏది నిజమై ఉండొచ్చు అంటే 400 మంది కార్యకర్తలతో ఆయన వెళ్ళి ఉండొచ్చు, అందరినీ ఆదర్శనానికే తీసుకెళ్ళి ఉండకపోవచ్చు. రైట్. అంటే వీళ్ళు అన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలతో లెటర్లు తీసుకున్నారు అనేది, ఎమ్మెల్యే లెటర్లు ఇన్ని లెటర్లు ఒకేసారి రావటం అనేది ఇది కొంచెం విచిత్రమైన అంశము అని టీటీడీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి ఓపెన్గా అనేది పేపర్లో వచ్చేసిన వార్తే. కాబట్టి ఆయన మీరన్నట్టుగా 50 మంది నుంచి ఒక 100 మంది వరకు తనతో తీసుకెళ్ళి ఉండొచ్చు ఈ లెటర్స్. అంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చారండి. 7 ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్యేకి 10 మంది చొప్పున అంటే 70 మంది. కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు 3 ఉంటారు అందులో. సో ఆ రకంగా చూసుకుంటే 7-49 అరౌండ్ 50 మాత్రమే తీసుకెళ్లారు అని చెప్పేసి ఆ ప్రాంతానికి చెందిన నాయకుడే ఉదయం డిబేట్లో స్పష్టం ఇచ్చారు. 50 తీసుకువెళ్ళినప్పటికీ మిగిలిన వాళ్ళు వెళ్ళుంటారు కదా ఆయనతో పాటు. ఆయన వాళ్ళు ఏమైనా 300 రూపాయల దర్శనానికి వెళ్ళుండొచ్చు, 100 రూపాయల దర్శనానికి వెళ్ళుండొచ్చు, లేకపోతే సర్వదర్శనానికి వెళ్ళుండొచ్చు. ఆరోపణ ఏంటంటే అందరినీ బ్రేక్ దర్శనానికి తీసుకెళ్లారని. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు అయితే ఒప్పుకోరు అని చెప్పాడు ఆయన. అందరినీ బ్రేక్ దర్శనానికి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉండదండి. అంటే అలాంటి పరిస్థితి ఉండేది రోజా గారు ఉన్నప్పుడు. ఆవిడ అంటే తంబలు తీసుకెళ్ళిపోయేది ఆవిడ. అవును, అది ఓపెన్గా ఆవిడ ఎంత క్రిటిసిజం వచ్చినా సరే లెక్కసేలా. సో ఇప్పుడు అదే ప్రాంతం నుంచి ఈయన తీసుకెళ్లారు. మరి ఇప్పుడు ఇది తప్పు కాదా? అది తప్పు కాదా అనేది ఒక వాదనగా అయితే బాగానే ఉంటుంది, కానీ అక్కడ జరిగింది ఏమిటి వాస్తవంగా అనేది ఎవరు తీసుకెళ్ళినా తప్పే అది. అంటే బ్రేక్ చేసి చాలామంది అక్కడ ఆ రూమ్స్లో పడి ఉంటారు అదే దర్శనం కోసం, సర్వదర్శనం కోసం. వీళ్ళందరినీ ఒక చోట కలుపుతారు కదా, ఆ కలపడానికి ముందు వీళ్ళందరూ అలా వేచి చూస్తూ రోజుల తరబడి ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా మనకి. అవును. ఇటువంటి సమయంలో ఈ రిస్క్ పెట్టుకోకుండా అంటే టైం చూసి, అది కూడా టైం మెన్షన్ చేశారు వాళ్ళు, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అయిపోయింది ఇది అని. మార్నింగ్ బ్రేక్లో అయిపోయింది, మార్నింగ్ బ్రేక్లో కానిచ్చేసాము అని కూడా చెప్తున్నారు. ఆ బ్రేక్లో 50 నుంచి పోనీ 100 అనుకుందాం, అక్కడ వరకు ఏదో లాగించేసి ఉంటారు. రైట్. అయితే మిగిలిన అందరినీ ప్రతి ఒక్కరిని ఆయన అలా బ్రేక్ దర్శనానికి తీసుకెళ్లే అవకాశం ఆయన తీసుకోడు. ఎందుకంటే తనకు తెలుసు అది డెఫినెట్గా క్రిటిసిజంకి దారి తీస్తుంది. ఇది మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారి నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి వాళ్ళకి. మీరు మిస్యూజ్ చేయమాకండి, కొండ మీద కొండ రూల్స్ని అతిక్రమించి వెళ్ళమాకండి అని చెప్పేసి వాళ్ళకైతే ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్. రూల్స్ ఉన్నాయి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ వీళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది కదా. మనం ఇమ్మీడియట్గా చంద్రబాబు గారు రాడార్లోకి వెళ్ళిపోతామని. అందుకని తను పైగా నానిగారు అది పార్టీకి ఇన్ఫార్మ్ చేశారు. అది కూడా అది ఎందుకంటే నేను స్పోక్ టు లెటర్స్ తీసుకోవడం దగ్గర నుంచి అందరికీ మొత్తం అందరికీ ఇన్ఫార్మ్ చేసే 7 ఎమ్మెల్యేల దగ్గర తీసుకున్నారు, ఇన్ఫార్మ్ చేసి చెప్పారు. కానీ 300 మంది బ్రేక్ దర్శనానికి వెళ్ళటం ఏంటనేది కొంచెం ఎస్టానిషింగ్ ఉంది. అది నిజం. అంటే మెజారిటీ 400 మంది అనేది ఒక మాట విన్నాను నేను. అక్కడికి వెళ్ళింది, తిరుమలకు వెళ్ళింది మెజారిటీ ధర్మదర్శనానికి, కొంతమందిని టికెట్ దర్శనానికి పంపేసి అతి ముఖ్యులు అనుకున్న వాళ్ళతో ఆయన బ్రేక్ దర్శనం చేసుకుని అందరితో కలిసి మళ్ళీ కిందకు వచ్చేయటం ప్రోగ్రాం అక్కడ. అయితే ఈ ధర్మదర్శనానికి సంబంధించి వాళ్ళకు కొంత ప్రాధాన్యత, వాళ్ళని ఒక రూమ్లో పెట్టి కొంచెం ముందుకు నడిపించడం, ఇలాంటిది ఏదైనా ఒకటండి. తిరుపతి పరిసర గ్రామాలు, తిరుమల పరిసర గ్రామాల వాళ్ళకి కొంత వెసులుబాటు ఏదో ఉందండి, టీటీడీ ఇచ్చింది. అవును, బహుశా ఆ వెసులుబాటులో భాగంగా వాళ్ళని ఏమన్నా వేరే గదుల్లో తీసిపెట్టి ముందు తీసుకెళ్ళచ్చు. కానీ ఒకటి టోటల్గా రూల్స్ వైలేషన్ అయితే చేయరండి. ఈ టైంలో చేయరు, ఈ టైంలో చేయరు. ఇది కొంచెం క్రూషియల్గా రాడార్ పనిచేస్తోంది అక్కడ. అంటే 2 రాడార్లు ఉన్నాయి, ఒకటి చంద్రబాబు గారిది, 2 జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 2 రాడార్లు సీరియస్గా పనిచేస్తున్న టైంలో ఇలాంటి పనులు చేయటం ద్వారా ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు చంద్రబాబుని. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా భరద్వాజ్ గారు మొత్తం 4-5 అంశాలు. పాన్ ఇండియా మూవీస్కి అసలు స్ఫూర్తి
ఇచ్చింది మొదల నటశేఖర కృష్ణ, నటరత్న, డాక్టర్ ఎన్టీఆర్. అది ఏ రూపంలో ఇచ్చినా సరే స్ఫూర్తి అక్కడి నుంచి తీసుకుందే. బట్ అందులో ఉన్నంత కళ ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా మూవీస్లో ఉందా? అండ్ ఈ పాన్ ఇండియా పేరుతోటి దర్శకులు మరీ ఆబగా ముందుకెళ్ళి చిన్న సింగిల్ స్క్రీన్స్ అంటే ఒకటే స్క్రీన్ ఉన్న థియేటర్స్ మూతపడే ప్రమాదానికి కారణభూతులు అవుతున్నారా? ఇండస్ట్రీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి, మా కూర్చోవాలి, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ ఫెడరేషన్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ షో విత్ భరద్వాజ్ గారు.